సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు రెడీమేడ్గా ఫిష్ రాడ్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఆన్లైన్లో బుక్ చేసింది అయితే కాదు మామ, తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఒక నార్మల్ వెదురు బొంక అయితే రౌండ్ ఒక టీగలు అయితే బెండ్ చేసి ఇలా కట్టుకోవాలి. సో ఈ వీడియో అయితే నేను తీయలేదు, పొరపాటున అయితే మర్చిపోయాను, అది కూడా చూపించేవాడిని. సో ఏమనుకోకండి మామ, మీకు చూస్తే అర్థమైపోద్ది ఎలా కట్టుకోవాలో. టీగిని యూజ్ చేసి కట్టుకోవాలి, అండ్ ఇక్కడైతే మిషన్ కట్టుకోవాలి. అదే మామ, మన ఫిషింగ్ రాడ్ కి యాడ్ చేసే స్పిన్నింగ్ మిషన్ అన్నమాట. అది రెడీమేడ్. ఇదైతే 45 mm లైన్ రాడ్ అయితే ఇదే అనమాట. 45 meters అండ్ 0.50 mm. ఇదైతే మీడియం చేపలకి అయితే బాగుంటది. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. మనం ముందుగా అయితే ఒక చిన్న డబ్బా తీసుకుని దానికైతే 2 sides హోల్ అయితే పెట్టుకోండి మామ. క్లారిటీగా అర్థమయ్యేలా పెట్టాను, ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. అండ్ ఒక చిన్న కర్ర అయితే తీసుకోండి. కర్రకి ఇటు సైడ్ అడ్జస్ట్ కొద్దిగా కట్ చేసుకోండి. చూడండి నేను ఎలా కట్ చేస్తాను అలాగని. ఇదైతే సెట్ అవ్వట్లేదు, ఒక సైడ్ అయితే సరిపోయింది, ఇటు సైడ్ అయితే సరిపోయింది. పెట్టిన తర్వాత అలాగే హోల్ చేసుకుని ఈ క్యాప్ కూడా కరెక్ట్ అందులో ఫిట్ అయిపోవాలి. సో ఇదైతే ఫిట్ అవ్వడం లేదు, కరెక్ట్ అందులో ఫిట్ అయిపోయి అది ఫ్రీగా అయితే తిరగాలి. అలా ఉంటేనే మనం ఇసిరినా సరే కొద్దిగా ఫ్రీ తిరుగుతుంది, లాంగ్కి అయితే వెళ్తుంది. కొద్దిగా అయితే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే అడ్జస్ట్ చేస్తాను, ఎందుకంటే డబ్బా పూర్తి అయితే వెళ్ళట్లేదు, డిస్టర్బెన్స్ ఉంది. అందు గురించి అయితే పెట్టి కొద్దిగా రౌండ్ తిప్పనంటే ఫ్రీగా ఉంటుంది, లేదంటే మళ్ళీ అడ్జస్ట్ చేసి కట్ చేసి తీసేయాలి. క్లారిటీగా పెడుతున్నాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడగను మామ. నేను ఓకే, అదైతే ఫిట్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చి డబ్బాకి ఒక స్క్వేర్ టైప్లో వేసుకోవాలి, ఎందుకంటే లైన్ అటు నుంచే బయటికి వెళ్తుంది కదా. చూడండి నేను ఎలా కట్ చేస్తాను అలాగే కట్ చేసుకోండి. మీ ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఆన్లైన్లో చాలా ప్రైజెస్ ఉంటాయి, అందులో ఏది క్వాలిటీ ఏది మంచిదో చెడ్డదో తెలియదు. ఇదైతే మనకు నచ్చినలాగా తయారు చేసుకోవచ్చు, నచ్చినలాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది అయితే ఈ ఫిషింగ్ రాడ్ల గురించి అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతూ ఉంటారు. అవి బాగానే ఉంటాయి, కొందరికైతే కంపెనీ తెలుస్తాయి, కొందరికైతే తెలియవు. సో అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేస్తుంటారు. సో ఇలా చేసుకుంటే మాత్రం మనకు ఖర్చు అనేది ఉండదు పెద్దగా, ఒక 100-200 మొత్తం తేలిపోద్ది అనమాట. ఒక కర్రకి నేను ఎలా కట్టుకాను, నాకైతే కన్వీనియంట్ అయితే ఆ కర్ర అయితే ఉండే టెంపరీగా, అందుకే అది అలా కట్టుకున్నాను. సో ఒకవేళ మీరు అలా ఏదైనా లేవు అంటే టీగలు కట్టుకోండి, లేదంటే మీరు యూజ్ చేసే నైలాన్ తోడు ఉంటుంది కదా, అదైతే కట్టుకోండి. ఒకవేళ కట్టిన తర్వాత అయితే ఖచ్చితంగా పెవికిక్ అయితే యూజ్ చేయండి మామ. పెవికిక్ అయితే అటు ఇటు కదలదు. మీరు యూజ్ చేస్తుంటారు కదా నైలాన్ తాడు, మీరు చేపలకు పట్టేది ఒక ఎక్స్ట్రా లైన్ తీసుకున్నారంటే ఇటువంటి వర్క్ అయితే బాగుంటుంది. అండ్ ఫిషింగ్ రాడ్ కట్టడానికి కూడా బాగుంటుంది. అది పెవికిక్ అయితే యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే పెవికిక్ లేదు, చిన్న స్లీవ్స్ అయితే ఉన్నాయి క్లాంప్లో, దాన్ని అయితే యూజ్ చేసి నేను అడ్జస్ట్ చేస్తాను. అదో హ్యాండిల్ అయితే రెడీ అయిపోయింది మామ. అదో పెవికిక్ వేసుకోండి. ఇంకా వీడియోకి ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. అండ్ ఇంకొక హ్యాండిల్ అయితే తిప్పడానికి మరి కొద్దిగా అడ్జస్ట్ చేయాలి, దానికైతే పూర్తి అయితే కాలేదు, ఇంకా వీడియో ఉంది. అండ్ అదైతే చాలా హెవీ ఉంది, కొద్దిగా లెంత్ ఉంది, తిప్పడానికి కొద్దిగా కష్టంగా ఉంది అనేది అనేసి కొద్దిగా అడ్జస్ట్ మీద సగం అయితే తీసేస్తానండి నేను. సగం కట్ చేయడం వల్ల ఏంటంటే చూడండి, మీరు మళ్ళీ అలా చేసినప్పటికీ అది ఎక్కువ వెయిట్ అయినా సరే తిరగదు అనమాట. సో మీరు కొద్దిగా లైట్ వెయిట్ ఉన్న వుడ్, స్ట్రాంగ్ ఉన్న వుడ్, లేదంటే మీ టీగు, లేదంటే ఇంకేమైనా స్టీల్ యూజ్ చేస్తారా వుడ్ యూజ్ చేస్తారా అనేది మీ ఇష్టం మామ. నేను అటు సైడ్కి వచ్చి మరి ఇంకో స్టిక్ అయితే కట్టాలి అక్కడ మనకి హ్యాండిల్ తిప్పడానికి. కాకపోతే అది తిప్పితే మరీ హెవీ అయిపోతుంది, అందుకని చెప్పేసి నా దగ్గరలో చిన్న టీగ అయితే ఉంటే దాన్ని అయితే నేను యూజ్ చేస్తాను. అది బాగానే ఉంది, యూజ్ చేస్తుండే బాగానే ఉంది మామ. అందు గురించి టీగ అయితే కట్టేస్తాను నేనైతే హ్యాండిల్. మీరు యూజ్ చేస్తే అలా యూజ్ చేయండి, లేదంటే దానికంటే ఇంకా చిన్నగా కట్టుకునే మంచిదే. ఎందుకంటే అక్కడ ఎంత వెయిట్ తగ్గితే అంత దూరం అయితే విసరడానికి అయితే బాగుంటుంది. సో హ్యాండిల్ అయితే రెడీ అయిపోయింది మామ. ఇప్పుడైతే ఈ స్పిన్నింగ్ మిషన్ అయితే మన ఫిషింగ్ రాకెట్కి అయితే యాడ్ చేయాలి. నేనైతే మరో సైడ్ మీరు ఎలా యూజ్ చేస్తారో పెట్టాలనుకుంటున్నారో దాని కింద 4 హోల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెడతాను, దానికి ఎలా యాడ్ చేస్తాను. హోల్స్ నుంచి ఈ స్లీవ్స్, అవే క్లాంప్లు ఉంటాయి కదా మామూలు, మనము జనరల్గా అయితే ఏమైనా కేబుల్స్కి అతికించడానికి అయితే యూజ్ చేస్తుంటాము, కేబుల్స్ అన్ని కలిపి కట్టడానికి. అవి అయితే ఉన్నాయి నా దగ్గర.
సో అవైతే నేను యూజ్ చేస్తాను. మీ దగ్గర అవి లేవంటే మీరు ఫిషింగ్ రాడ్నే ఫిషింగ్ రూప్ను అయితే యూజ్ చేసుకోండి. యూజ్ చేసి ఖచ్చితంగా పేవికిక్ అయితే వేసుకోవాలి. నా దగ్గర పేవికిక్ లేకపోవడం వల్ల నేను వేయలేదు. తర్వాత వేస్తానని చెప్పేసి నేను వేయలేదు. సో మీరైతే వెయ్యండి మామ, వేస్తేనే స్ట్రాంగ్ ఉంటుంది అండ్ కదలదు కూడాను అటు ఇటు. నేను మొత్తం 2 అయితే నేను ఫిక్స్ చేశాను. ఫిక్స్ చేసి టైట్ పెట్టిన తర్వాత మరి కదలదు. ఓకే, ఇదైతే రెడీ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చి దాని పొడుగును ఉంటాయి కదా, కొద్దిగా అడ్జస్ట్మెంట్ మీద కట్ చేసుకోవాలి. ఓకే, రెడీ అయ్యింది. ఇలా కట్టుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ మామ. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసే రాడ్స్ ప్రాపర్గా కొన్ని అయితే వర్క్ అవ్వవు. కొన్ని వర్క్ అయినా సరే అవి రిపేర్కి వచ్చినా మనం చేయలేము. ఇవైతే హ్యాండ్ మేడ్ కాబట్టి మనం ఇష్టసారం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ట్రబుల్ అయినా సరే పెద్దగా మనం పెట్టుబడి ఏం పెట్టలేదు కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. అందుకే మనకి ఫిషింగ్ చేపలు పడడానికి అడ్జస్టబుల్గా ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువేం కాదు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ఇదైతే నేను 2 తీసుకున్నాను. ఇది మామూలు జనరల్గా అయితే ఒక 20 రూపీస్ అంతా పడుతుంది. 45 మీటర్స్ 50 mm అంటే 0.50 mm లైను. మీరు కావాలంటే 70 mm బెటర్. మా ఏరియాలో దొరకలేదు, అందుకే నేను ఇదైతే తీసుకొచ్చాను. ఇదైతే ఒక 1/2 kg అటు ఇటు చేపలు అయితే ఈజీగా లాగేస్తుంది. మరి కేజీ చేప అంతకంటే మించి అంతే కష్టము. కొద్దిగా టెక్నిక్ యూజ్ చేస్తే వస్తుంది, లేదంటే లేదు. అందు గురించి మీకు 70 mm అయితే ఏ ప్రాబ్లం ఉండదు. చేప లైన్ తెగుతుందనే భయం ఉండదు, చేప పోతుందనే భయము ఉండదు. మీరైతే 70 mm వీలైతే యూజ్ చేయండి. 80 అయితే వద్దు, ఎందుకంటే అది మరీ హార్డ్ ఉంటుంది. 70 mm లేదు అంతకన్నా తక్కువ యూజ్ చేసుకోండి. మరీ చిన్న తక్కువదే ఇంకా ఒక 32 అది కూడా యూజ్ చేయకండి. మ్యాక్సిమం 70 or 50 యూజ్ చేసుకోవడం బెటర్. సో లైన్ అయితే ఎక్కించుకోవాలి మామ. ఎక్కించుకోవడం అంటే ఏంటి, లోపల ఉన్న రాడ్కి, అదే మన కర్ర ఉంది కదా, దానికైతే స్ట్రాంగ్గా జారుముడి లేకుండా టైట్గా అయితే ముడేసుకోవాలి. అండ్ ముడేసిన తర్వాత ఒక సైడ్ నుంచి అయితే మన రోల్ తిప్పుతుంటుంటే తాడైతే వెళ్ళిపోతుంటుంది లోపలికి. ఇగో నేనైతే ఎక్కించాను. పూర్తి అయిన తర్వాత దాన్ని మొత్తం ఓకే రెడీ అయిపోయింది అనుకుంటే రింగులు ఉన్నాయి కదా మన ఫిషింగ్ రాడ్కి, ఆ రింగుల నుంచి ఒకదాని నుంచి ఒకటి తీసుకోవాలి కార్నర్కి. సో జాయింట్లు అయితే ఉండకుండా ఉన్నట్టు చూసుకోండి. జాయింట్లు ఉంటే చాలా పెద్ద ప్రాబ్లము. ఇవైతే నేను యూజ్ చేసే హుక్స్లు అనమాట. ఈ హుక్స్లు మా సైడ్ చాలా మంది పెద్ద పెద్ద చేపలు పడడానికి అయితే యూజ్ చేస్తారు. మా సైడ్ అంత పెద్ద చేపలు దొరికే అవకాశం లేదు. నేను యూజ్ చేసే హుక్ వచ్చి 14 లేదా 12 హుక్ అయితే యూజ్ చేస్తాను. మీరు మరి మీ ఏరియాలో చేపలు ఎంత పెద్దగా ఉంటాయో దానికి తగ్గట్టు మీరు హుక్స్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 14, 12 అయితే యూజ్ చేస్తాను. 14 లేదా 12 హుక్స్ అయితేనే యూజ్ చేస్తాను. మరి అంతకుమించి పెద్ద చేపలకు కూడా అవసరం లేదు, ఈ హుక్స్లతోనే పడతాం మేమైతే. అండ్ దానికైతే ఈ కార్నర్లో తాడు తీసుకున్నాం కదా, దానికైతే ఈ 12 నెంబర్ హుక్స్ అయితే కట్టుకోవాలి. నేనైతే కట్టుకుంటున్నాను. అది కటింగ్ ప్లేట్తో కొద్దిగా స్ట్రాంగ్గా ముడిపడిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఇదైతే రెడీ అయ్యింది. దాని ఎక్స్ట్రా ఏదైనా పీసు తాడు కానీ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇదైతే రెడీ అయింది మామ. దీని తర్వాత వచ్చి మనం అయితే పత్తి కట్టుకుంటారు కదా, పత్తి అంటే చాలామంది స్ట్రా యూజ్ చేస్తారు. స్ట్రా లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాల్ లాంటివి ఏవైనా యూజ్ చేస్తారు కదా. మా సైడ్ దొరికే వచ్చి ఆ పత్తిలే యూజ్ అవుతాయి. ఆ పత్తిలే మేమైతే యూజ్ చేస్తాము. చూడండి వైట్ కలర్లో ఉంది కదా, నేనైతే ఒక 3 feet డిస్టెన్స్. మీరైతే మీ చెరువు ఏ లోతు ఉంటుందో మీకైతే ఒక అవగాహన ఉంటుంది, దాన్ని బట్టి మీరు కట్టుకోండి. మ్యాక్సిమం కొద్దిగా ఎక్కువే కట్టుకోండి. కట్టుకోవడం వల్ల మీకు ఏదైనా నీరు తక్కువ లోతులో వేయాలనిపించిందంటే ఆ తాడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే మేము 3.5 feet అయితే ఉంచుతాను నా గ్యాలంకి పత్తికి. ఉంచితే కట్టుకోవడం అయితే రెడీ అయిపోయాను మామ. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చి ఇదైతే మట్టిపోస. ఇది మనము దూరంగా, ఇది ఎంత కష్టపడి చేసింది దేని గురించి అంటే కొద్దిగా లాంగ్లో చేపలు ఉన్నాయి వేయడానికి. ఇప్పుడు మామూలు ఫిషింగ్ రాడ్కి కార్నర్ కట్టేసి మనము ఫిషింగ్ రాడ్ ఎంత ఉంది అంతే తాడు నుంచి వేస్తాం కదా, అలా కాకుండా కొద్దిగా దూరంగా లోపలికి వేయడానికి కదా, కొద్దిగా వెయిట్ అయితే ఉండాలి.
గ్యాలం కార్నర్లోను. అందుకే నుంచి అయినా నేను మట్టి పూస అయితే యూజ్ చేస్తాను. ఇది కొద్దిగా వెయిట్ ఉండడం వల్ల మనం అనుకున్న దానికన్నా కొద్దిగా దూరం అయితే వెళ్తుంది. అండ్ పైకి తేలకుండా ఉంటుంది, లోపలికే ఉంటుంది. అందు గురించి అయితే మట్టి పూస అయితే యూజ్ చేస్తాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మామ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇటువంటి వీడియోలో మీకు ఏవైనా డౌట్లు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ. ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. మన ఫిషింగ్ రాడ్ అయితే రెడీ అయిపోయింది. సో